ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీకి కొత్త కష్టం వచ్చింది. వలసల పర్వం ఆ పార్టీలో అసంతృప్తిని రాజేస్తోంది. ప్రత్యర్థులుగా ఉన్న నేతలను అక్కున చేర్చుకుంటున్న తీరుపై ద్వితీయ శ్రేణి నాయకత్వం మండిపడుతోంది. పార్టీ బలోపేతం పేరిట గులాబీ నాయకులకు స్వాగతం పలకటం సీనియర్లకు మింగుడు పడడం లేదు. జరుగుతున్న పరిణామాలతో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నేతలు రగిలిపోతున్నారు. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్లో అసలు ఏం జరుగుతోంది? వాచ్ ది స్టోరీ. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ స్పీడ్ అందుకుంది. ఇప్పటికే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అసెంబ్లీలో మెజార్టీ తక్కువగా ఉన్నందున మరింత బలం పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్న పీసీసీ నాయకత్వం ఆపరేషన్ ఆకర్ష్ కు ఇంకా పదును పెట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మరికొంతమంది ఎమ్మెల్యేలకు గాలం విసిరింది. వీరితో సంప్రదింపులు కూడా జరుపుతోంది. వీరి చేరికపై సంకేతాలు రావడంతో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నేతలకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. తాము ఓడినా అధికారంలోకి వచ్చామనే సంతోషంతో ఉన్నవారు తాజా పరిణామాల పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా చేరిన నాయకుల కింద తమ శ్రేణులు పనిచేయాల్సిన పరిస్థితి అనివార్యం కావడం, దిగువ శ్రేణి నాయకుల పదవులను కొత్త నేతల అనుచరులు తన్నుకుపోయే ప్రమాదం ఉండడం తొలి నుంచి కాంగ్రెస్ లో ఉన్న నేతలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇటీవల చేవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్య కాంగ్రెస్ లో చేరడంతో మొన్నటి ఎన్నికల్లో హస్తం గుర్తుపై పోటీ చేసిన భీం భరత్ వర్గం అసంతృప్తికి గురైంది. యాదయ్యను పార్టీలో చేర్చుకోవద్దని చివరి నిమిషం వరకు ప్రయత్నించినా ఫలించకపోవడంతో సైలెంట్ గా సర్దుబాటు చేసుకోవలసి వచ్చింది. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అందరికంటే ముందే సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన ప్రకాష్ గౌడ్ మొన్నటి వరకు ఆగి చివరకు కారు దిగి చేయి పట్టుకున్నారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన నరేందర్, సీనియర్ నేతలు జ్ఞానేశ్వర్, ముంగి జైపాల్ రెడ్డి వర్గీయులు అసంతృప్తికి లోనయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో నియోజకవర్గంలో వేరు కుంపట్లతో కాంగ్రెస్ ఎలా ముందుకు సాగుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఆ సెగ్మెంట్ లో కాంగ్రెస్ 3 గ్రూపులుగా విడిపోయింది. ఎన్నికల్లో టికెట్ ఆశించిన జైపాల్ సహా ఆఖరి నిమిషంలో బీఆర్ఎస్ ను వీడి టికెట్ దక్కించుకున్న జగదీశ్వర్ గౌడ్ ఇప్పటికే 2 వర్గాలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా గాంధీ రాకతో కాంగ్రెస్ లో 3వ వర్గానికి తెరలేచింది. అసలు కాంగ్రెస్ అంటేనే గ్రూపులకు పెట్టింది పేరు. అలాంటిది అధికారంలోకి వచ్చాక ఎన్ని గ్రూపులు ఉన్నా అధికారం కోసం అంతా కలిసికట్టుగానే ఉన్నట్లు కనిపిస్తున్నారు. కానీ ఇప్పుడు ఆపరేషన్ ఆకర్ష్ కాంగ్రెస్ పార్టీలోని అసలు రంగును బయటకు తీసుకొస్తోంది. ఇప్పుడిప్పుడే గ్రూపులు షురూ అవుతున్నాయి. స్థానిక ఎన్నికల నాటికి జంపింగ్ పాలిటిక్స్ ఏ తీరానికి దారితీస్తాయో చూడాలి.